హాయ్ వ్యాస్, వెల్కమ్ టు హలో లేడీస్. శారీస్లోని చాలా కలెక్షన్ మీరు చూస్తూనే ఉన్నారు కదండి. అయితే మనకి రెగ్యులర్ వేర్ కానీ, ఫ్యాన్సీ కానీ, పార్టీ వేర్ కానీ శారీస్ కావాలి అనుకుంటే కనుక డెఫినెట్గా ప్రజ్ఞా శారీస్కి వెళ్ళాల్సిందేనండి. మరి ప్రజ్ఞా శారీస్లోని బ్యూటిఫుల్ కలెక్షన్ని మీకు చూపించడానికి ఈరోజు నేను వచ్చేసాను దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్లో ఉన్న ప్రజ్ఞా శారీస్కి. మరి ఇక్కడ ఉన్న కలెక్షన్ ఏంటో ఇవాళ ఎపిసోడ్ చూద్దాం. మరి ఈరోజు చక్కటి చీరల్లోని బోల్డ్ అని వెరైటీస్ని మనకు చూపించడానికి మనతో పాటు ఉన్నారు అరుణ గారు. అరుణ గారు ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఓకే, ఈ రోజు మాకు ఏ కలెక్షన్ చూపించబోతున్నారు? మనం ఇవాళకి వచ్చి ఫ్యాన్సీ వేర్లో డిఫరెంట్ కలెక్షన్ చూడబోతున్నాం. ఫ్యాన్సీ వేర్లో డిఫరెంట్ కలెక్షన్ చూసేద్దామా? చూద్దాం. ఫస్ట్ శారీ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ శారీ వస్తుందండి. ఇదేంటంటే క్రీమ్ అంటే కూడా మనకు గోల్డ్ షేడ్ లో ఇచ్చారనమాట. డిఫరెంట్ కలర్ కాంబినేషన్ తోటి మనకు గోల్డ్ షేడ్ లో తీసుకున్నారు. ఇదేంటంటే ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకు ముంగా సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుందండి, ముంగా కొట్ట మీద. దీనికి వచ్చేసి మళ్ళీ మనకు బంచెస్ అనేటివి ఇదంతా కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ గా మనకు క్రీమ్ కలర్ మీద గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ తోటి బాగా వెల్నెట్ అవ్వడం కోసం మనకి ఏంటంటే ఈ ఫ్లవర్స్ అనేవి మనకు 3 పెటల్స్ లాగా డిజైన్ తీసుకుని దీంతో కూడా మనకి ఏంటంటే లీవ్స్ లాగా డిజైన్ అనేది ఇచ్చారు. ఇది మొత్తం మనకు చూసినట్లయితే ఒక బ్లాక్ లో మనకు బొకే డిజైన్ లాగా అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ మీద అంతా కూడా అవుట్ లైన్ మనకు బ్లాక్ పైపింగ్ లైన్ ఇచ్చారండి. ఇది చూసినట్లయితే మళ్ళీ మనకు గ్రీన్ కలర్ మీద కూడా అవుట్ లైన్ అంతా కూడా మనకు బ్లాక్ కలర్ తోటి అవుట్ లైన్ అనేది కంటిన్యూ చేస్తారు. థర్డ్ శారీలో మొత్తం ఇలా వస్తుంది. బోర్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు డిఫరెంట్ గా మనకు ఒక లైన్స్ అనేటివి మనకు ఇట్లా స్టాండింగ్ లైన్స్ లాగా డిజైన్ తీస్తారు. ఇది కూడా ఏంటంటే మనకు గోల్డ్ తోటి ఇచ్చారు. ఓకే, సో అదే మనం పళ్ళు అండ్ షోల్డర్ దగ్గర చూస్తూ ఉంటే కనుక ఈ శారీ మొత్తం కూడా మనకి త్రూ అవుట్ అంటే 2 rows లో కాకుండా మనకి 3 rows లో మనకి ఫ్లవర్స్ అంతా కూడా వస్తాయి. అయితే పైన కూడా మనకి ఆల్మోస్ట్ అంతే బ్రాడ్ గా కింద ఎలాంటి బార్డర్స్ అయితే ఇచ్చారో అవే బార్డర్స్ ని పైన కూడా ఇచ్చారు. అదే పైకి కిందకి చూస్తూ ఉంటే కనుక మనకి రెడ్ కలర్ రా సిల్క్ తీసుకొని దాంతో పైపింగ్ లాగా ఇచ్చేసారు అనమాట. ఇంకా మనకి పళ్ళు దగ్గర చూస్తూ ఉంటే మొత్తం పళ్ళు అంతా కూడా మనకి ఇదే డిజైన్ వచ్చేసి ఎడ్జింగ్ లో మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఒక బార్డర్ అనేది పళ్ళులో ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. సో ఈ ప్యాటర్న్ లో తీసుకున్నారు అంటే ఇవేంటంటే స్క్వేర్స్ లాగా వచ్చి లోపలికి లాగా టర్న్ అవుతూ మనకి డిజైన్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఒక బాక్స్ డిజైన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. పైపింగ్ లో ఏదైతే ఈ రెడ్ కలర్ యూజ్ చేశారో అదే రెడ్ కలర్ రా సిల్క్ తీసుకొని మనకి ప్లెయిన్ లా బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు. కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 2200 రూపీస్. 2200 రూపీస్ వచ్చి మనకి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో చాలా బ్రైట్ గా శారీ మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనం కట్టుకొంగు దగ్గర నుంచి ప్లీట్స్ వరకు చూస్తూ ఉంటే కనుక మనకి శారీ అంతా కూడా బార్డర్స్ వచ్చి వెల్వెట్ కలర్ వెల్వెట్ లో ఇచ్చారు. పింక్ కలర్ వెల్వెట్ బేస్ తీసుకొని మనకి సింపుల్ గా దీనిలోనే సెల్ఫ్ లైన్స్ ఉన్నట్టుగా ఇచ్చారు, ప్లెయిన్ వెల్వెట్ లా కాకుండా. అదే మనకి శారీని 2 డిఫరెంట్ పార్ట్స్ లాగా చూపిస్తున్నారు అనమాట. పైన అంతా కూడా ఒక హాఫ్ అంతా కూడా మనకి టిష్యూ బేస్ లాగా తీసుకున్నారు. దీనివల్ల ఏంటంటే మనకి గ్రీన్ అండ్ గోల్డ్ ఈ రెండు కనిపిస్తూ మనకి ఎక్కువ హైలైటింగ్ గా కనిపిస్తుంది. కిందకి వచ్చేసరికల్లా మనకి బెనారస్ నెట్ అనేది తీసుకున్నారు. దానివల్ల ఏంటంటే మనకి ఓన్లీ క్రీపర్ డిజైన్ ఎక్కడుందో అది మాత్రమే మనకి ఎలివేట్ అవుతూ గ్రీన్ కలర్ లో కనిపిస్తూ మిగతా అంతా కూడా మైల్డ్ గ్రీన్ కలర్ లో తెలుస్తూ ఉంటుంది. దీంట్లో కూడా ఏంటంటే మనకి వెల్వెట్ అనేది ఒకటి వచ్చేసి మనకు పింక్ కలర్, ఇంకోటి వచ్చేసి ఆరెంజ్ కలర్, బ్లూ కలర్, మనకు 3 షేడ్స్ లో మనకు ఫ్లవర్స్ లాగా డిజైన్ తీసుకున్నారు అనమాట. రెగ్యులర్ గా మనకి తీసుకున్న ఫ్లవర్ బంచెస్ లాగా కాకుండా ఇక్కడ దగ్గరకు వచ్చేసరికి మనకి ఫ్లవర్ ఏదైతే ఉందో అదంతా కూడా మనం బార్డర్స్ లో ఎలాంటి వెల్వెట్ ని చూస్తున్నామో సెల్ఫ్ లైన్స్ ఉన్నవి అలాంటివి తీసుకొని మనకి ఈ ఫ్లారల్ డిజైన్ అంతా కూడా డిజైన్ చేశారు. పళ్ళలో వచ్చేసి మళ్ళీ మనకు సేమ్ బార్డర్ ఏదైతే మనకు పింక్ కలర్ తోటి వెల్వెట్ తీసుకున్నారు అదే కొంచెం మనకు బ్రాడ్ గా ఇచ్చేసి ఒక బాక్సెస్ లాగా ఇట్ సైడ్ అట్ సైడ్ సేమ్ మనకి జింగ్ లో వచ్చేసి అదే లైన్ కంటిన్యూ చేశారు, సన్నగా ఇచ్చేసారు. ఇంకా కంటిన్యూషన్ లో మనం చూస్తూ ఉంటే కనుక బేస్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ లోనే ప్లెయిన్ గా తీసుకుని కనిపిస్తూ ఉంటుందండి. అయితే దీనికి బ్లౌజ్ మాత్రం కొంచెం డిఫరెంట్ గా వచ్చింది. ప్లెయిన్ బ్లౌజ్ కాకుండా దీనిలో ఏం చేశారంటే రన్నింగ్ లైన్స్ లాగా ఇచ్చారనమాట. ఈ లైన్స్ అంతా కూడా గ్రీన్ బేస్ మీద గోల్డ్ కలర్ తో కాకుండా పింక్ కలర్ తో తీసుకున్నట్టుగా మనం చూడొచ్చు. అండ్ మనకి ఎడ్జింగ్ లో మళ్ళీ ఒక హెవీగా ఉండే వెల్వెట్ బార్డర్ ఇచ్చారు కాబట్టి ఈ బార్డర్ కూడా మనం యూస్ చేస్తూ ఈ శారీని హైలైట్ చేసుకోవచ్చు. కాస్ట్ ఎంత పడుతుంది అంటారు? దీని కాస్ట్ వచ్చేసి మనకి 8200 రూపీస్ పడుతుంది. 8200 రూపీస్. ఓకే, నెక్స్ట్ ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో మనం నెక్స్ట్ శారీ చూడబోతున్నామండి. శారీ అంతా కూడా మళ్ళీ మనకి ముంగా సిల్క్ తీసుకున్నారా దీన్ని కూడా? అవునండి.
ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు జూట్ లానే ఇస్తారనమాట. ఇదేంటంటే మనకి ఏంటంటే చిన్న లైన్స్ లాగా మనకు లైట్ మైల్డ్ కలర్ తోటి మనకు ఆరెంజ్ బేసిక్ మీద లైట్ క్రీమ్ కలర్ మైల్డ్ తోటి మనకు అంతా కూడా మనకు లైన్స్ అనేది కంటిన్యూ చేశారు. దీనికి మనకు శారీ అంతా కూడా ప్లెయిన్ ఉంటుందండి. బోర్డర్స్ మనకు హైలైట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఏంటంటే మనకి బెనారస్ బోర్డర్స్ అనేవి మనకు బ్లాక్ బేసిక్ మీద వచ్చేసి గోల్డెన్ కలర్ తోటి ఇచ్చి ఆరెంజ్ ఇచ్చి పైపింగ్ లైన్ ఇచ్చి దాంట్లో వచ్చేసి మళ్ళీ మనకు బ్లాక్ కలర్ బేసిక్ మీద అంతా కూడా మనకు గోల్డ్ అండ్ బ్లూ కలర్ తోటి మనకు ఫ్లవర్స్ అనేవి డిజైన్ చేశారనమాట. పై బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు ఆరెంజ్ బార్డర్ ఇచ్చి ఇంకోటి వచ్చేసి బ్లాక్ మీద ఫ్యాన్సీ బార్డర్ అనేది కంటిన్యూ చేశారు. ఓకే, పళ్ళలో చూసినట్లయితే మనకి ఇదే బార్డర్ మనకి 3 sides కంటిన్యూ చేసేసారండి. ఇదే బార్డర్ అనేది మనకి కంటిన్యూ అయిపోతుంది అనమాట. ఎందుకంటే మనకు కొంచెం బ్రాడ్గా బార్డర్ వచ్చింది కాబట్టి ప్లెయిన్గా ఉంటేనే చాలా బాగుంటుంది దీనికి. ఓకే, దీనికి బ్లౌజ్ చూసినట్లయితే మళ్ళీ మనకు బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుందండి. ఎందుకంటే మనకు బార్డర్లో అంతా బ్లూ కలర్ యూజ్ చేశారు కాబట్టి ఇదే బ్లూ కలర్ తోటి మనకు కంటిన్యూ అవుతుంది అనమాట. హ్యాండ్స్కి వచ్చేసి సేమ్ బార్డర్ కంటిన్యూ అయిపోతుంది. ఓకే, దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటారు? దీని కాస్ట్ వచ్చేసి మనకు 1950 పడుతుందండి. ఇందులో మనకి కలర్స్ కూడా చాలానే అవైలబుల్లో ఉంది. ఇది వచ్చేసి మనకు లైట్ ప్యారెట్ గ్రీన్లో వస్తుందండి. ప్యారెట్ గ్రీన్ అంటే కూడా ఏంటంటే మనకు నియాన్ షేడ్లో వస్తుంది అనమాట. ఇది ఎల్లో షేడ్ కాకుండా ప్యారెట్ గ్రీన్ కాకుండా కొంచెం డిఫరెంట్ కలర్ తోటి తీసుకుంటారు. ఇదంతా కూడా మనకు క్రీపర్స్ అనేవి మనకు బ్లూ కలర్ అండ్ క్రీమ్ కలర్ తోటి మనకు క్రీమ్ కలర్ క్రీపర్స్ ఇచ్చేసి అవుట్ లైన్ అంతా కూడా మనకు లైట్ బ్లూ కలర్ తోటి మనకు టచ్ అనేది ఇస్తారు. మొత్తం ఆల్ ఓవర్ అంతా ఇలానే వచ్చేస్తుంది. ఓకే, పైన బార్డర్స్ చూస్తూ ఉంటే మనకి గోల్డెన్ కడ్డీ బార్డర్ లాంటివి తీసుకున్నారు టిష్యూ బేస్ మీద. దాని మీదనే మనం చూస్తూ ఉంటే కనుక కొంచెం వైన్ షేడ్లో మనకి దగ్గరగా ఉండే షేడ్లో చిన్న డిజిటల్ ప్రింట్ అనేది మనకి ఇచ్చినట్టుగా ఈ డిజైన్ అంతా కూడా చూడొచ్చు. అదే మనకి కింద పక్క బార్డర్స్ చూస్తూ ఉంటే పైన ఇచ్చినటువంటి బార్డర్స్ని ఇస్తూ దానికి కంటిన్యూషన్లో ఇంకొక ప్యారెట్ గ్రీన్ బేస్ మీద మనకి గోల్డ్ అండ్ అలాగే పింక్ ఈ 2 different షేడ్స్ తీసుకొని ఒక ఫ్లవర్ బంచెస్ లాగా ఇచ్చారు. గోల్డ్ దగ్గరికి వచ్చినప్పుడల్లా మనకి డిఫరెంట్గా డిజైన్ చేసి పింక్తో వచ్చేసరికల్లా మనకి ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. కొంచెం ముద్దగా మనకి హెవీగా కనిపించే లాంటి ఫ్లవర్ని తీసుకున్నట్టుగా మనం చూడొచ్చు. అదే శారీ మొత్తం కూడా మనకి ఇదే బార్డర్ కంటిన్యూ అవుతూ ఇలాగే శారీలోని డిజైన్ అంతా కూడా తెలుస్తూ ఉంటుంది. మనకి పళ్ళు దగ్గరికి వచ్చేసరికల్లా కొంచెం డిఫరెన్స్ అనేది చూపించారు. మనకి త్రూఅవుట్ శారీ మొత్తంలో గ్రీన్ బేస్ తీసుకొని దాంతో మనకి క్రీపర్స్ అలాగే ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో క్రీమ్ అండ్ బ్లూ కలర్ తీసుకున్నారు కదా, ఎగ్జాక్ట్గా అదే కలర్ కాంబినేషన్ మనకి పళ్ళులో ఇచ్చినట్టుగా చూడొచ్చు. బేస్ అంతా కూడా బ్లూ కలర్ తీసుకొని గ్రీన్ కలర్ తోటి మనకి అక్కడక్కడ సన్నటి లైన్స్ లాగా ఇచ్చి మొత్తం ఫ్లవర్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్లో ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. ఇంకా బార్డర్స్ దగ్గరికి వస్తే శారీలో ఇలాంటి బార్డర్స్ యూస్ చేశారో మనకి పళ్ళు దగ్గరికి వచ్చినా కూడా బార్డర్లో ఏం వేరియేషన్ లేకుండా అదే బార్డర్ని కంటిన్యూ చేస్తూ చూస్తున్నాము. బ్లౌజ్ దగ్గరికి వస్తే కనుక బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ గా ఇచ్చేసారు. శారీ ఏదైతే కలర్ వచ్చిందో అదే కలర్ తోటి మనకు ప్లెయిన్ అనేది మనకు గ్రీన్ కలర్ మీద ఇచ్చేసారు అనమాట. అయితే దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 1600 పడుతుందండి. 1600. కలర్స్ కూడా చాలా. ఓకే, గ్రీన్ కలర్ కాంబినేషన్స్ లో వచ్చిందండి. ఈ గ్రీన్ కూడా ఏంటంటే మనకు లైట్ ప్యారెట్ గ్రీన్ లోనే ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకు జూట్ లోనే మనకు మొత్తం అంతా టిష్యూ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. బార్డర్స్ కూడా చాలా హెవీగా ఇచ్చారు. ఏంటంటే మనకి ప్యారెట్ గ్రీన్ మీద అంతా కూడా మనకు గోల్డ్ కలర్ తోటి చూసినట్లయితే మళ్ళీ మనకు పర్టికులర్ గా మనకు ఒక డిజైన్ అనేది మనకు డిఫరెంట్ గా చేశారండి. ఏంటంటే మనకు డిఫరెంట్ గా మనకు కంటిన్యూ చేశారనమాట. ఇదంతా కూడా మనకు బార్డర్ ప్లెయిన్ లా కాకుండా దీంట్లో కూడా మనకు షెల్ఫ్ వీవింగ్ తోటి మనకు బార్డర్ అనేది కంటిన్యూ చేశారు. మిడిల్ లో మనం ఈ పింక్ బేసిక్ మీద చూసినట్లయితే లైట్ బేబీ పింక్ మీద దీనికి అక్కడక్కడ కూడా మనకి ఏంటంటే గోల్డ్ తోటి చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి మనకి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే, పళ్ళులో మేజర్ గా మనకి గ్రీన్ కలర్ అనేది ఇచ్చారనమాట. ఈ ప్యాటర్న్ లో చూస్తూ ఉంటే మనకి యాజ్ ఇట్ ఈస్ గా బార్డర్ లో ఎలాంటి డిజైన్ ఇచ్చారో అదే డిజైన్ ని మనకి పళ్ళులో కూడా తీసుకున్నారు. సో పళ్ళులో ఏంటంటే మనకి గోల్డ్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ కాకుండా మనకి గ్రీన్ తోనే కలిసిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? దీనికి బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుందండి. ఇదే కలర్ తోటి మనకి బార్డర్ తోటి బ్లౌజ్ అనేది కంటిన్యూ అవుతుంది. గ్రీన్ అండ్ గోల్డ్ రెండు కలిపిన ఈ టిష్యూ ఫ్యాబ్రిక్ మీద మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు. సో ఈ ప్యాటర్న్ లో తీసుకోవచ్చు. దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి
మనకి 6200 రూపీస్ పడుతుంది. 6200 రూపీస్. మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో మనకి ఈ శారీ కనిపిస్తుందండి. దానికి ఏంటంటే మల్టీ కలర్స్ తోటి మనకి బార్డర్స్ లాగా ఇచ్చినట్టుగా చూడొచ్చు. సో శారీని కనుక ఈ ప్యాటర్న్ లో చూస్తే శారీ అంతా కూడా మనకు ప్రింటెడ్ తోటి శారీ అనేది ఇస్తారనమాట. లైట్ మస్టర్డ్ ఎల్లో మీద బ్రిక్ కలర్ తోటి మనకు డిఫరెంట్ గా మనకు డిజైన్ అనేది చేశారు. దీంట్లో ఏంటంటే మనకు మల్టీ కలర్స్ తోటి తీసుకున్నారండి. ఎక్కువ మనకి ఇది ఇందులో మనకి కలర్స్ వచ్చేసి బ్లూ అండ్ పింక్ కలర్ ఎక్కువ యూస్ చేశారనమాట. ఎందుకంటే మనకి మస్టర్డ్ ఎల్లో ఆల్మోస్ట్ ఆ కలర్ కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి. దీంట్లో అక్కడక్కడ కూడా మనకు మిర్రర్స్ అనేది మనకు పింక్ అండ్ బ్లూ కలర్ తోటి ఒక లైన్ మిర్రర్స్ అట్లా కంటిన్యూగా ఇచ్చారు. అక్కడక్కడ ఏంటంటే మనకి 3 రోస్ లాగా మనకు డిజైన్ అనేది మనకు ఒక పెటల్ లాగా డిజైన్ తీసుకున్నారు. అది కూడా ఏంటంటే మనకు థ్రెడ్ వర్క్ తోటి తీసుకున్నారు అనమాట. ఒకటి వచ్చేసి పింక్, ఇంకోటి వచ్చేసి మనకు బ్లూ అలాగా. బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు డిఫరెంట్ బార్డర్ అనేది కంటిన్యూ చేశారండి. ఈ బార్డర్ ఏంటంటే మనకు ఫ్యాన్సీగా ఒక బార్డర్ అనేది కంటిన్యూ చేసి దానిపై నుంచి మళ్ళీ మనకు వర్క్ అనేది మనకు క్రీపర్స్ లాగా మనకు ఒక 2 లైన్స్ లాగా వర్క్ అనేది తీసుకున్నారనమాట. ఇదంతా కూడా మనకు ప్రింటెడ్ మీద అవుట్ లైన్ అంతా కూడా మనకు థ్రెడ్ వర్క్ అనేది కంటిన్యూ చేశారు. సో ఆల్ ఓవర్ మనకి మిర్రర్ వర్క్ అనేది ఇవ్వడం మనం చూడొచ్చు. అలాగే పైనుంచి చూస్తూ ఉంటే కూడా మనకి ఈ క్రీపర్ డిజైన్ అనేది ఇక్కడ కంటిన్యూ అవుతూ ఉంటుంది. మనకి శారీ సగం వరకు వచ్చేసరికల్లా ఆ డిజైన్ అనేది ఓన్లీ మనకి కాళ్ళ వైపుకు మాత్రమే వస్తుంది. ఈ నుంచి కింద వరకు మాత్రమే డిజైన్ అనేది ఇచ్చారు కదా. పళ్ళు దగ్గరికి వచ్చేసరికి ఆల్ 3 సైడ్స్ ఇవే క్రీపర్స్ ని కంటిన్యూ చేస్తూ ఇవే ఫ్యాన్సీ బార్డర్స్ ని కూడా ఆల్ 3 సైడ్స్ కంటిన్యూ చేస్తూ మనం శారీని చూడొచ్చు. దీనికి బ్లౌజ్ వచ్చేసి చాలా హెవీగా కనిపిస్తుందండి. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకు బోర్డర్ లో ఏదైతే మనకు క్రీపర్స్ డిజైన్ తీసుకున్నారో అదే క్రీపర్స్ డిజైన్ మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ స్లీవ్స్ కూడా కంటిన్యూ చేశారనమాట. అంటే మనకి హెవీగా అయిపోతుంది. కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 3500 పడుతుందండి. మనకి ఇది వచ్చేసి మనకు రామా గ్రీన్ ఇచ్చారండి. ఇదేంటంటే మనకు ప్యూర్ వస్తుంది అనమాట. జూట్ అనేది కూడా ఈ ఫ్యాబ్రిక్ చాలా ప్యూర్ లో ఇస్తారు. ఇదంతా కూడా మనకు జరీ కూడా మనకు ప్యూర్ జరీ ఇస్తారనమాట. దీని బార్డర్ చూసినట్లయితే గోల్డ్ బార్డర్ ఇచ్చేస్తారు. పైన వచ్చేసి శారీ అంతా కూడా మనకు చాలా సింపుల్ గా ఉంటుంది, కానీ చాలా సూపర్ గా ఉంటుందండి. కట్టుకున్నా కూడా లుక్ చాలా సూపర్ గా ఉంటుంది అనమాట. దీనికి మనకు బార్డర్ వచ్చేసి మనకు గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి బార్డర్ అనేది కంటిన్యూ చేశారు. దానిపై నుంచి మళ్ళీ మనకు ఇంకో బార్డర్ అనేది మనకు పింక్ కలర్ తోటి వచ్చేసింది అనమాట. దాంట్లో వచ్చేసి మళ్ళీ మనం చూసినట్లయితే మనకు ఒక లోటస్ ఫ్లవర్ అనేది మనకు చాలా నీట్ ఫినిషింగ్ తోటి మనకు ఒక లోటస్ ఫ్లవర్స్ అనేది మనకు బార్డర్ అంతా కూడా కంటిన్యూ అయిపోయింది అనమాట. ఓకే, పళ్ళు వచ్చేసరికల్లా కాంట్రాస్ట్ కలర్ లో తీసుకున్నారు. అంటే బార్డర్స్ కి ఎలాంటి పింక్ షేడ్ అయితే యూస్ చేశారో అదే పింక్ షేడ్ ని మనకి పళ్ళుకి ఇవ్వడం చూడొచ్చు. ఇక్కడంతా కూడా మనకి సెల్ఫ్ డిజైన్ అనేది ఇచ్చేసి థ్రెడ్ వీవింగ్ అనేది కొంచెం హైలైట్ చేస్తూ మనకి ఇందులో డైమండ్ షేప్ లో మనకి థ్రెడ్ వీవింగ్ అనేది అంతా కూడా మనకు డైమండ్ షేప్ లో గోల్డ్ వీవింగ్ ఇచ్చారు. అవుట్ లైన్ వచ్చేసి మళ్ళీ మనకి ఎగ్జింగ్ లో ఒక బార్డర్ గోల్డ్ బార్డర్ అనేది కంటిన్యూ చేశారు. ఓకే, రెండు పక్కల కూడా అదే బార్డర్ ఇచ్చేసారు మనకి పళ్ళులో కూడా. మరి బ్లౌజ్ దగ్గరికి వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు సేమ్ బ్లౌజ్ ఇచ్చారు, కానీ కాకపోతే మనం దీన్ని డై చేయించుకున్నా కూడా మనకు పింక్ కలర్ కాంబినేషన్ తో డై కూడా చేయించుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు డయబుల్ గా ఇచ్చారండి. దీన్ని కావాలనుకుంటే మనం టోటల్ గా పింక్ తీసుకుంటే కనుక శారీకి ఒక కంప్లీట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకున్నట్టుగా ఉంటుంది, లేకపోతే కనుక రన్నింగ్ బ్లౌజ్ లాగా వేసుకోవాలి. దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకు 5800 రూపీస్ పడుతుంది. 5800 రూపీస్. అంటే ఇవి రోలింగ్ చేయాల్సిన శారీస్ అంటే దీనికి స్పెషల్ కేర్ ఏం లేదు, మనకు ప్యూర్ జూట్ వస్తుంది అనమాట. ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది. ఓకే, దీంట్లో వచ్చేసి మన కలర్స్ కూడా 3 కలర్స్ ఉన్నాయి. 3 కలర్స్ దాకా అవైలబుల్ గా ఉన్నాయి. ఓకే, ఇది వచ్చేసి మనకు బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నారండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు నెట్ జూట్ నెట్ తోటి ఇస్తారనమాట. ఈ బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు ముద్ద బార్డర్ అనేది మనకు జూట్ తోటి మనకు కడి బార్డర్ లా తీసుకుంటారు. దాంట్లో అవుట్ లైన్ అంతా కూడా మనకు టెంపుల్ డిజైన్ అనేది కంటిన్యూ చేస్తారనమాట. ఫ్లవర్ లో అంతా కూడా మనం చూస్తూ ఉంటే పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో కనిపిస్తూ కిందకి వచ్చేసరికి కాడ అలాగే లీవ్స్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ లో ఇచ్చారు. అయితే ఈ వర్క్ అంతా కూడా మనం చూస్తూ ఉంటే కనుక జూట్ థ్రెడ్ వర్క్ మాత్రమే యూజ్ చేశారండి. అంటే ఎక్కడ మనకి జరీ మిక్స్ అనేది లేకుండా టోటల్గా మనకి ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్లోనే ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు శారీ అంతటిని కూడా నెట్ మీద. అయితే డిజైన్ కూడా చూస్తూ ఉంటే ఎక్కడ ప్లెయిన్గా వచ్చేసి డిజైన్ దూరంగా ఉంది అన్నట్టుగా కాకుండా మొత్తం అంతా కూడా ఫ్లవర్ బంచెస్ అంతా కూడా ఒక స్లాంట్ లైన్లో వెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు పళ్ళు దగ్గరికి వచ్చేసరికల్లా పళ్ళు దగ్గర ఒక క్లౌడీ డిజైన్ లాగా ఇచ్చేసారు. అంటే టెంపుల్ డిజైన్ లాగా ఇలా తీసుకున్నారు అనమాట. కిందకి వచ్చేసరికల్లా ఇంకొక పెద్ద బార్డర్ లాగా ఇచ్చారు. ఈ బార్డర్ లో చూస్తూ ఉంటే మనకి ఈ డైమండ్ డిజైన్ లో కనిపిస్తూ ఉంటుంది. మధ్యలో ఏంటంటే మనకి డిమార్కేషన్ కోసం పింక్ కలర్ వేవ్స్ అనేది ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మధ్యలో బ్లాక్ లైన్ కూడా ఒకటి ఇచ్చేసేసి మనకి ఈ ప్యాటర్న్ లో మనకి పళ్ళు మొత్తాన్ని కూడా డిజైన్ చేశారు. మరి దీనికి బ్లౌజ్ ఎలా వస్తుందో చూద్దామా. దీనికి బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు ప్లెయిన్ తోటి కంటిన్యూ చేస్తారండి. ప్లెయిన్ బ్లాక్ కలర్ తోటి ఇచ్చి అవుట్ లైన్ అంతా కూడా మనకు రెడ్ కలర్ ఇచ్చేస్తారనమాట. దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటారు? 1500 రూపీస్. 1500 రూపీస్. ఇందులో ఇంకా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయా మనకి? ఉన్నాయండి. ఓకే,
సో చూస్తున్నారు కదండి, ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ని అటు పార్టీ వేర్ ఇలాగ ఫ్యాన్సీ వేర్ శారీస్ని మీరు కూడా సొంతం చేసుకోవాలి అనుకుంటే దట్టు హోల్సేల్ అండ్ రీటైల్ ప్రైసెస్లో మనకి వివేకానంద కాలనీ అలాగే దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్లో ఉన్న ప్రెగ్నెంట్ శారీస్లో దొరుకుతున్నాయి కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, కలెక్షన్ని మీరు సొంతం చేసేసుకోండి. ఇది వచ్చేసి మనకు క్రీమ్ అండ్ బ్లాక్ కలర్ శారీ వస్తుందండి. ఇదేంటంటే మనకు హాఫ్ కలర్ తోటి వస్తుంది అనమాట. ఇది మనం చూసినట్లయితే మనం చూసేదంతా కూడా మనకు ఫ్రిల్ స్పాట్ లో వస్తుంది. ఇదేంటంటే క్రేప్ ఫ్యాబ్రిక్ వస్తుంది, బ్లాక్ కలర్ మీద అంతా వీవింగ్ ఇచ్చేసి ఇంకా బార్డర్ అంతా కూడా మళ్ళీ మనకు చూసినట్లయితే కడ్డీ బార్డర్ తీసుకొని దానిపైన నుంచి మళ్ళీ మనకు అవుట్ లైన్ అంతా కూడా మనకు రెడ్ కలర్ తో చిన్న చిన్న మ్యాంగోస్ అనేవి డిజైన్ చేశారు. ఫ్యాన్సీ బార్డర్ ఇచ్చారు. దానిపైన నుంచి మళ్ళీ మనకు ఇది ఫ్రిల్ స్పాట్ కట్టుకున్నప్పుడు మనకు ఫ్రిల్స్ లో బాగా వెల్వెట్ అవుతూ ఉంటుంది. ఒక నెటెడ్ ప్యాచ్ అనేది తీసుకున్నారండి. బేస్ అంతా కూడా మనకి రెడ్ కలర్ నెట్ లో ఇచ్చేసేసి దాని మీద నేను డిజైన్ అంతా కూడా మనకి కుందన్స్ అని, కర్దానా బీడ్స్ అని, స్టోన్ వర్క్ అని, థ్రెడ్ వర్క్ అని ఇలాగా డిఫరెంట్ వర్క్స్ ఉన్న ఈ ప్యాచెస్ ని దీనికి మనకి అటాచ్ చేసినట్టుగా మనం చూడొచ్చు. మిగతా అంతా చూస్తూ ఉంటే పైనుంచి ఆల్ ఓవర్ మనం ఈ ప్రిల్స్ ప్యాట్ అంతా కూడా చూస్తూ ఉంటే కూడా మనకి సెల్ఫ్ వర్క్ ఏదైతే వచ్చిందో పైన అంతా కూడా ప్లెయిన్ గా ఉంటుంది. కిందకి వచ్చేసరికల్లా మనకి సెల్ఫ్ కలర్ లోనే అంటే బ్లాక్ కలర్ లోనే మనకి స్టోన్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఆ స్టోన్స్ ఒకటి మనకి హైలైట్ అవుతూ కనిపిస్తూ ఉంటాయి అనమాట. పళ్ళు అండ్ షోల్డర్ చూస్తూ ఉంటే క్రీమ్ కలర్ తో ఇచ్చారు. క్రీమ్ అనగానే మనకి మోర్ ఆర్ లెస్ లైక్ గోల్డ్ కలర్ లో కనిపిస్తుంది, ఎందుకంటే దీనిలో షైన్ అంతా కూడా మనకి కనిపిస్తుంది ఎక్కువగా. అయితే దీనిలో కూడా మనకి ట్రయాంగిల్ డిజైన్ అనేది తీసుకొని ఈచ్ ట్రయాంగిల్ లో ఒక్కొక్క స్టోన్ వర్క్ అనేది మనకి స్టోన్ వర్క్ ఇచ్చి మొత్తం అంతా కూడా మనకు క్రీమ్ కలర్ తో థ్రెడ్ వర్క్ అనేది మనకి రెక్టాంగిల్ లో మొత్తం అంతా కూడా ఫిల్ చేసినట్లు డిఫరెంట్ గా ఇచ్చారు. అండ్ పళ్ళు దగ్గర చూస్తూ ఉంటే కూడా ఆల్ 3 సైడ్స్ మనకి ఇవే బార్డర్స్ కంటిన్యూ అవుతూ మనం ప్లీట్స్ లో ఎలాంటి హెవీ బంచెస్ లాంటివి ఒక ప్యాచెస్ తీసుకున్నామో అవే ప్యాచెస్ ఒక 3 ప్యాచెస్ వరకు మనకి పళ్ళులో ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు అని. దీనికి బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి. బ్లాక్ కలర్ ఇచ్చేసి హ్యాండ్స్ కి వచ్చి సేమ్ బార్డర్ కంటిన్యూ అయిపోతుంది అనమాట. లేదు దీనికి డిఫరెంట్ గా డిజైన్ చేయించుకోవచ్చు అంటే కూడా మనం మెరూన్ కలర్ తోటి హెవీ వర్క్ తోటి చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఓకే, సో ఈ హైలైట్స్ అంతా కూడా మనకి అవుట్ లైనింగ్ అంతా రెడ్ కలర్ తో ఏదైతే ఇచ్చారో కొంచెం మరూన్ టచ్ లో ఉన్నది అదే కలర్ తో కూడా మనం బ్లౌజ్ తీసుకుంటే కూడా ఒక కాంట్రాస్ట్ అనేది మెయింటైన్ చేస్తున్నట్టు ఉంటుంది. లేదు అంటే గోల్డెన్ బ్లౌజ్ తో కూడా వేసుకోవచ్చు, కాకపోతే మనకి పళ్ళుకి గోల్డ్ కలర్ అనగానే మళ్ళీ దగ్గర అయిపోతుంది కాబట్టి కాంట్రాస్ట్ గా కావాలనుకుంటే డిఫరెంట్ కలర్ తో కూడా మనం ట్రై చేయాలి. దీంట్లో మాక్సిమం క్రీమ్ కలర్ హాఫ్ పళ్ళు వస్తుందండి. ఫ్రిల్స్ మాత్రమే కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఎన్ని ప్యాటర్న్స్ ఈ ఫ్రిల్స్ లో వచ్చేసి మనకు బ్లూ కలర్ ఉంది, మెరూన్ కలర్ ఉంది, 3 కలర్స్ తోటి ఉన్నాయి అనమాట. ఓకే, దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మన 5800 రూపీస్ పడుతుంది. 5800 రూపీస్. ఓకే, ఇది వచ్చేసి మనకు కుబేరా పట్టు వస్తుందండి. ఇదేంటంటే మనకు షేడ్ అవుతూ ఉంటుంది అనమాట. శారీ పింక్ అండ్ గోల్డ్ కలర్ తోటి మనకు షేడ్ అవుతుంది. ఇంట్లో మనం చూసినట్లయితే మొత్తం అంతా కూడా మనకు అంతా గోల్డ్ తోటి డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. పై బార్డర్ మనం చూసినట్లయితే డిఫరెంట్ గా బార్డర్స్ అనేది కంటిన్యూ చేశారు. అక్కడ మనకి బంచెస్ లాగా చూస్తూ ఉంటే కనుక కొంచెం హెవీగా ఇచ్చేసారండి. మధ్యలో వచ్చేసరికి చిన్న చిన్న బూటీస్ లాగా ఇచ్చినప్పుడు 4 బ్లాక్స్ లాగా తీసుకున్నారు అనమాట. ఇదే డిజైన్ మనకి త్రూఅవుట్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. మనకి మేజర్ గా వచ్చేసి శారీ బేస్ అంతా కూడా ఈ అంటే కళ్ళలేత అంటాం కదా అలా తీసుకున్నారు అనమాట. మస్టర్డ్ అండ్ పింక్ షేడ్స్ లో తీసుకున్నాం కాబట్టి ఆ గోల్డ్ అనేది మనకి డిజైన్ వరకు మాత్రమే ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. అలాగే కింద వైపు వచ్చిన బార్డర్స్ కనుక చూస్తూ ఉంటే మనకి డిజైన్ అనేది కొంచెం హెవీగా ఉందన్నమాట. అంటే ఒక అశోక ట్రీ మనకి ఎలా కనిపిస్తూ ఉంటుందో అలాంటి ఒక ప్యాటర్న్ తీసుకున్నట్టుగా మనం చూడొచ్చు. పక్కకు వచ్చేసరికల్లా ఓన్లీ డైమండ్స్ తోటి మళ్ళీ మనకి డిఫరెంట్ సైజెస్ లో ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాము. కిందకు వచ్చేసరికి టెంపుల్ డిజైన్ మోడల్లో ఇచ్చారనమాట. టోటల్ కిందకు వచ్చేసరికల్లా ఒక మస్టర్డ్ షేడ్ తోటి పైపింగ్ బార్డర్ లాగా కనిపిస్తూ ఉంటుంది మనకి. ఇప్పుడు పళ్ళు కనుక చూస్తే పళ్ళులో కూడా మనకి శారీలో కింద పాటలో ఎలా అయితే మనకి డిజైన్ ఇచ్చారో అదే డిజైన్ ఇందులో హెవీగా తీసుకున్నట్టుగా మనం చూడొచ్చు. సో పళ్ళులో యూజ్ చేసినటువంటి బార్డర్స్ నే మనకి ఆల్ 3 సైడ్స్ కూడా ఇక్కడ ఇచ్చేసేసి మనకి అవే డిజైన్ అంటే శారీలోని బార్డర్ డిజైన్ హెవీగా ఇచ్చినట్టుగా చూస్తున్నాం కదా. మరి దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ప్లెయిన్ గానే వచ్చిందండి. సింపుల్ బార్డర్ మాత్రమే తీసుకున్నారనమాట. మిగతా అంతా కూడా ఈ కల్నేతలో ప్లెయిన్ గా వచ్చేసేసి
ఈ బార్డర్ అనేది ఓన్లీ ఒక్క రో మాత్రమే ఇలా తీసుకున్నారు. దానికి కావాలనుకుంటే మనం స్లీవ్స్ కైనా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ బ్యాక్ వర్క్ అయినా కూడా ఈ బార్డర్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ కువేర పట్టు ఏంటంటే మనకు మాక్సిమం షేడెడ్ కలర్స్ తోటే వస్తూ ఉంటుందండి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. మనకు వాష్ చేసినా కూడా ఫ్యాబ్రిక్ ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, దీని కాస్ట్ ఎంత? దీని కాస్ట్ వచ్చేసి మనకు 2900 పడుతుంది. 2900 రూపీస్. ఇది వచ్చేసి మనకు సిల్క్ కోటాలోనే మనకు పట్టు ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట. కొంచెం హెవీ కోటా వస్తుంది. దీనికి బార్డర్స్ చూసినట్లయితే మళ్ళీ మనకు పింక్, నియాన్ పింక్ తోటి మనకు పింక్ కలర్ అండ్ గోల్డ్, ప్యారెట్ గ్రీన్, డార్క్ లైట్ గ్రీన్ తోటి మనకు బార్డర్స్ అనేవి కంటిన్యూ చేస్తారు. అవుట్ లైన్ అంతా కూడా మనకు కడ్డీ బార్డర్ అనేది, ఒక చిన్న కడ్డీ బార్డర్ అనేది లేస్ లాగా కంటిన్యూ చేస్తారు. దీనికి బార్డర్ అంతా కూడా మనకి ఏంటంటే పైన ఏదైతే బార్డర్స్ లో కలర్స్ లో తీసుకున్నారో నియాన్ పింక్ అండ్ గోల్డ్ కలర్, మళ్ళీ డార్క్ పింక్, డార్క్ గ్రీన్, మస్టర్డ్ ఎల్లో, పింక్, పర్పుల్ షేడ్, అట్లా షేడెడ్స్ తోటి మనకు బార్డర్ అనేది కంటిన్యూ చేస్తారనమాట. దాని పైన నుంచి అంతా కూడా మనకు బెనారస్ ప్యాచెస్ అనేవి మనకి అంత వర్క్ డిజైన్ చేసినట్లుగా వచ్చింది. మల్టీ కలర్ బార్డర్స్ ని మేజర్ గా ఈ శారీలో తీసుకున్నట్టుగా మనం చూడొచ్చు. రెండు పక్కల చూస్తూ ఉంటే కూడా అలాగే బార్డర్ లాగా ఇచ్చారు. అయితే కింద పక్కన బార్డర్స్ చూస్తూ ఉంటే మనకి పైన ఇచ్చినటువంటి బార్డర్స్ కాకుండా దానికి ఎక్స్టెన్షన్ లో చూస్తూ ఉంటే అటు ఇటు గోల్డెన్ బార్డర్ ఇచ్చేసి మధ్యలో ఒక డార్క్ షాకింగ్ పింక్ కలర్ ని ఎక్కువగా తీసుకున్నారు. అయితే ఇదంతా కూడా మనకి ప్లెయిన్ గా కనిపిస్తూ ఉంటుంది. ఈ బార్డర్ కి పైన చూస్తూ ఉంటే అంటే శారీ పైనుంచి అంతా కూడా ప్లెయిన్ గా ఇచ్చేసారు కదా, ఈ బార్డర్ కి మాత్రం పైన చూస్తూ ఉంటే కింద ఎలాంటి బెనారస్ ప్యాచ్ తీసుకున్నారో అదే కలర్ కాంబినేషన్ లో మనకి చిన్నగా ఉండే ప్యాచెస్ తీసుకున్నారు. శారీ అంతా కూడా ఇదే ప్యాచ్ కంటిన్యూ అవుతుంది. ఓకే, అండ్ ఈ ప్యాచెస్ కూడా మనకి బీడ్ వర్క్ అలాగే ఈ స్టోన్ వర్క్ అనేది ఎక్కువగా ఇచ్చినట్టుగా చూడొచ్చు. శారీలో మొత్తం ఇలానే కంటిన్యూ అవుతుంది. పై బార్డర్ కి మళ్ళీ వచ్చినట్లయితే మనం సింగిల్ పళ్ళ వేసుకున్నా కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. ఎందుకంటే పైన కూడా మనకు బోర్డర్ ఏదైతే బంచెస్ ఇచ్చారో అదే బంచెస్ అనేవి మనకి పైన కూడా కంటిన్యూ చేసేస్తారు అనమాట. ఈ బీట్స్ అనేవి చాలా దగ్గరగా పల్లోకి వచ్చినప్పటికి మనకి చాలా దగ్గరగా ఇస్తున్నారు. అవే బంచెస్ అనేది మనకు పల్లోలో కూడా కంటిన్యూ చేసేస్తారు. ఒక 4 బంచెస్ అనేది కంటిన్యూ చేస్తారు అనమాట. ఓకే, దీనికి బ్లౌజ్ ఎలా వస్తుందో చూద్దామా. కాంట్రాస్ట్ షేడ్ లో వస్తుందా లేకపోతే? లేదండి, సేమ్ రన్నింగ్ కలర్ లోనే ఇస్తారు, కానీ మనం కాంట్రాస్ట్ చేయించుకుంటే దీనికి చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే సేమ్ కలర్ కాంబినేషన్ కాకుండా ఈ పింక్ కలర్ లో కానీ లేదంటే మనం డిఫరెంట్ గ్రీన్ లో కూడా మనం ప్లెయిన్ లో చేయించుకుంటే మస్టర్డ్ షేడ్ లో తీసుకుంటే కొంచెం కాంట్రాస్ట్ చేసినట్టు ఉంటుంది. దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 2400 రూపీస్ పడుతుందండి. ఇందులో మనకి కలర్స్ కూడా చాలా అవైలబుల్. ఓకే, సో ఇంతవరకు మనం కోటా సిల్క్ శారీస్ అనగానే ప్లెయిన్ లో చూస్తూ ఉంటాం, లేదంటే డైబుల్ ఫ్యాబ్రిక్స్ లో చూస్తున్నాం కదండి. ఇలాగా మల్టీ కలర్ బార్డర్స్ వచ్చిన శారీస్ చూడడం ఇదే ప్రాబబ్లీ ఫస్ట్ టైం ఉంది కదా. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదండి కలెక్షన్ అంతా కూడా. సో ఇదే కలెక్షన్ మీరు కూడా సొంతం చేసుకోవాలి అనుకుంటే కనుక కూకట్పల్లి వివేకానంద కాలనీ అలాగే దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్ లో ఉన్న ప్రజ్ఞా శారీస్ కి మీరు కూడా విచ్చేసేయండి. ఇది వచ్చేసి మనకు బ్లాక్ కలర్ జూట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి. మొత్తం అంతా కూడా మనకు జూట్ తీసుకుంటారు. హాఫ్ వరకు మాత్రం మనకు ప్లెయిన్ ఇచ్చేస్తారండి ఫ్రిల్ స్పాట్ లో, ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ ఇది ఇచ్చినా కూడా వేస్ట్ అయిపోతుంది. ఇది ఏంటంటే మనకు హాఫ్ నుంచి మళ్ళీ మనం చూసినట్లయితే మొత్తం అంతా కూడా థ్రెడ్ వీవింగ్ తీసుకుంటారు. ఈ థ్రెడ్ వీవింగ్ లో కూడా ఏంటంటే మనకి అంతా కూడా క్రీపర్స్ లాగా డిజైన్ అనేది తీసుకున్నారండి. ఒక 6 పెటల్స్ అనేది ఇచ్చేసి దాంట్లోంచి అంతా కూడా మనకు క్రీపర్స్ డిజైన్ అనేది తీసుకున్నారు. అక్కడక్కడ మనకు 3 పెటల్స్ వరకు మాత్రమే మనకు గోల్డ్ అనేది చిన్న ఫ్లవర్ లాగా డిజైన్ తీసుకున్నారు. అదే ఫ్లవర్ కి కంటిన్యూ చేస్తూ మనకి హనీ కలర్ స్టోన్స్ అనేవి అటాచ్ చేసినట్టుగా మనం చూడొచ్చు. సో బార్డర్స్ దగ్గరికి వస్తే కనుక మనకి ఇంకొక డిఫరెంట్ కలర్ కూడా తీసుకున్నట్టుగా మనం చూడొచ్చు. నార్మల్ గా అయితే బ్లాక్ కలర్ కి కాంబినేషన్ లో మనకి గోల్డెన్ బార్డర్ ఏదైతే ఇస్తారో దానికి పైన చూస్తూ ఉంటే అటు ఇటు ఒక రెడ్ కలర్ బార్డర్ ఇచ్చేసి మధ్యలో బ్లూ బేస్ తీసుకున్న ఒక ఫ్యాన్సీ బార్డర్ ఇచ్చారు. దీని మీద కూడా మనకి గోల్డ్ కలర్ తోటి వర్క్ అంతా కనిపిస్తూ అక్కడక్కడ మనకి ఫ్లాట్ సీక్వెన్స్ అనేది యాడ్ చేసినట్టుగా మనం చూడొచ్చు. అయితే శారీ అంతా కూడా మనకి కలర్ కాంబినేషన్ వల్ల చాలా డామినేటింగ్ గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ థ్రెడ్ వర్క్ ఏదైతే ఉందో మనకి ప్లీట్స్ దగ్గరికి వచ్చేసరికి ఓన్లీ హాఫ్ నుంచే ఉంది కదా. అదే మనం పళ్ళు అండ్ షోల్డర్స్ లో చూస్తూ ఉంటే కనుక టోటల్ గా మనకి ఇదే థ్రెడ్ వర్క్ ని ఇచ్చేసారండి. ఆల్ ఓవర్ ఇదే థ్రెడ్ వర్క్ ఇచ్చారు, హెవీగా ఇచ్చేస్తారనమాట. ఓకే, అండ్ ఈ బార్డర్స్ మనకి అటు ఇటు ఎలాంటి బార్డర్స్ అయితే యూజ్ చేశారో అవే బార్డర్స్ ని మనకి పళ్ళులో మూడో సైడ్ కూడా యూజ్ చేసేసి ఇంకొక బార్డర్ ని ఎక్స్టెండ్ చేసినట్టుగా ఇచ్చారనమాట. అందుకని పళ్ళు దగ్గర చూస్తూ ఉంటే మనకి కొంచెం హెవీగా ఈ బార్డర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మరి దీనికి బ్లౌజ్ ఎలా డిజైన్ చేశారు? దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకు బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు, కానీ మనం రెడ్ కలర్ బ్లౌజ్ చేయించుకుంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అయితే దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకు 2700 రూపీస్ పడుతుంది. 2700 రూపీస్ దాకా పడుతుంది. ఓకే అండి, అరుణ గారు మరి ఇంత చక్కటి కలెక్షన్ ని మాకు మా వ్యూవర్స్ కి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో వ్యూవర్స్ చూసారు కదండి, హోల్సేల్ అండ్ రీటైల్ ప్రైసెస్లో మనకి ఈ కలెక్షన్ని సొంతం చేసుకోవాలి అనుకుంటే కనుక దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్ అలాగే కూకట్పల్లి వివేకానంద కాలనీలో ఉన్న ప్రజ్ఞా శారీస్కి మీరు కూడా విచ్చేసేయండి. ఇదండి ఇవాల్టి హలో లేడీస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.